బ్రేకింగ్ న్యూస్. తమిళనాడులోని అరుణాచలంలో ఘోరం జరిగింది. గిరి ప్రదక్షిణ మార్గంలో దుండగులు రెచ్చిపోయారు. ఇద్దరు యువతలపై గ్యాంగ్ రేపుకు పాల్పడ్డారు దుండగులు. తొలుత 23 ఏళ్ల యువతిని టార్గెట్ చేసిన దుండగులు అన్నామలై వద్ద అడ్డగించి బలవంతంగా అటవీ ప్రాంతంలోకి లాక్కు వెళ్లారు. అక్కడ ఆ యువతపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతేకాకుండా ఆ దారుణాన్ని వీడియోలు తీసి పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఆ తర్వాత ఆమె వద్ద ఉన్న బంగారాన్ని దోచుకుని పరారయ్యారు. ఆ తర్వాత పౌర్ణమి గిరి ప్రదక్షిణ ముగించుకుని వస్తున్న మరో వివాహితను లక్ష్యంగా చేసుకున్నారు. మారణాయుధాలతో బెదిరించి ఆమెను సైతం అటవీ ప్రాంతంలోకి లాక్కు వెళ్లారు. బాధితులపై సామూహిక అత్యాచారం చేసి ఆ ఘోరాన్ని కూడా వీడియో తీశారు ఈ దుండగులు. అయితే అత్యాచారం తర్వాత నిందితులు బాధితురాల్ని మానసికంగా కూడా హింసించారు. వీడియోను సోషల్ మీడియాలో పెడతామంటూ వైరల్ చేస్తామని బెదిరింపులకు దిగారు. వీడియో బయటకు రాకూడదు అంటే తమకు ₹1,00,000 ఇవ్వాలి అంటూ బ్లాక్మెయిల్ చేయడం ప్రారంభించారు. భయాందోళనకు గురైన వివాహిత తొలుత ఆన్లైన్లో ₹4,000 పంపించింది. వారి వేధింపులు ఎక్కువ కావడంతో ధర్మపురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో నిందితులను పట్టుకోవడానికి 5 బృందాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. 2 గ్యాంగ్ రేప్ ఘటనలకు సంబంధించి మొత్తం 11 మంది నిందితులు ఉన్నట్టుగా గుర్తించారు. అందులో వాసుదేవన్, ఆకాష్, అప్పు సహా 8 మందిని అరెస్ట్ చేశారు. మరో 3 నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో కూడా అరుణాచలం గిరి ప్రదక్షిణ దారిలో కొన్ని దొంగతనాలు జరుగుతున్నాయి, బెదిరింపులు జరుగుతున్నాయి, ఆకతాయిలు, అసాంఘిక శక్తులు అక్కడ భక్తులను ఇబ్బందులు పెడుతున్నారు అనే విమర్శలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా దానిపై ఫోకస్ చేసింది. కానీ ప్రభుత్వాలు మాత్రం అక్కడ ఎటువంటి చర్యలు తీసుకున్నట్టుగా కనిపించలేదు. నిజానికి లక్షలాది మంది తెలుగు భక్తులు అరుణాచలానికి వెళుతూ ఉంటారు. తెలుగు భక్తులకు కావాల్సిన సౌకర్యాలే కాదు, భద్రతను కూడా గాలికి వదిలేశారు. కనీసం ఇప్పటికైనా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఈ విషయంలో చొరవ తీసుకొని తమిళనాడుకు వచ్చే భక్తులకు, పైగా ఇక్కడ అత్యాచారాన్ని చేసేందుకు కూడా తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తులే ఈ ముఠా బారిన కూడా పడ్డారు. గతంలో తెలుగు వారు కూడా ఇబ్బందులు పడ్డ ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. సో ఇప్పటికైనా విజయ్ ఈ గిరి ప్రదక్షిణ మార్గం చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చెయ్యాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళే తెలుగు భక్తులు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. పౌర్ణమి రోజు ఎక్కువ మంది ఉంటారు. పౌర్ణమి రోజు కాని రోజుల్లో వెళుతూ ఉంటే కొన్ని చోట్ల నిర్మానుష్యంగా ఉంటాయి పరిస్థితులు. రాత్రి వేళలో గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. తమిళనాడు ప్రభుత్వం భక్తులకు భద్రత కల్పించే చర్యలు చేపట్టాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ప్రతినిధి ఉమాశంకర్ మనకు అందుబాటులో ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఉమాశంకర్, గతంలో కూడా గిరి ప్రదక్షిణ మార్గంలో కొన్ని అసాంఘిక శక్తులు భక్తులను బెదిరించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు ఇంకా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. బహుశా ఇప్పుడు ఈ 2 ఘటనలు వెలుగులోకి వచ్చి ఉండొచ్చు. వెలుగులోకి రాని ఘటనలు ఎన్ని ఉన్నాయోనో అనుమానాలు కూడా కలుగుతున్నాయి. సో ఇప్పుడు తమిళనాడు పోలీసులు, తమిళనాడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? రోహిత్, తిరువన్నామలలో పోలీసుల నిర్లక్ష్యం మరోసారి బయటపడిందని చెప్పుకోవచ్చు. గతంలో మనం చూసాం, ఏదైతే తెలుగు యువతికి సంబంధించి ఒక టమాటా లోడ్తో ఏదైతే చిత్తూరు నుంచి తిరువన్నామలైకి వెళ్తుండగా తిరువన్నామలై ప్రాంతంలో 2 పోలీస్ కానిస్టేబుల్లే ఆమెను తీసుకుని వెళ్ళి అత్యాచారం చేసినటువంటి ఘటన మనం చూసాం. సో ఆ ఘటన మరొక ముందే మరోసారి అంటే తమిళనాడుకి సంబంధించినటువంటి వ్యక్తులే 2 ముఠాలుగా ఏర్పడి అక్కడ గిరి ప్రదక్షిణ చేస్తున్నటువంటి 2 యువతులను సామూహిక అత్యాచారానికి పాల్పడినటువంటి ఘటన ప్రస్తుతం సంచలనం రేపుతోంది. గత నెల 30 తారీఖున పౌర్ణమి నేపథ్యంలోనే తిరువన్నామలైకి భారీ సంఖ్యలో కూడా భక్తులు వెళ్లారు. దాదాపు 14 కిలోమీటర్ల మేర గిరి ప్రదక్షిణ ఉంటుంది. సో ఆ ఒక గిరి ప్రదక్షిణ చేసేటువంటి మార్గంలో అర్ధరాత్రి సమయంలో ధర్మపురికి చెందినటువంటి ఒక టీము, ఏదైతే మహిళలు అదే రకంగానే పురుషులు అందరూ కూడా వచ్చారు. సో ఏదైతే గిరి ప్రదక్షిణ అయిన తర్వాత వాళ్ళు తిరిగి వెళ్ళేటువంటి క్రమంలో ఆ ముఠా అంతా కూడా వాళ్ళని గమనిస్తూనే ఉన్నారు. ఏదైతే అర్ధరాత్రి సమయంలో వాళ్ళు వెళ్ళేటువంటి మార్గంని అనుసరిస్తూ వెళ్ళినటువంటి నేపథ్యంలోనే వాళ్ళని పూర్తిగా రోడ్డుపైన అడ్డగించి ఆ యువతిని లోపలికి అంటే అటవీ ప్రాంతం లోపలికి తీసుకుని వెళ్ళి నగ్నంగా చేసి ఆమెని వీడియో తీసినటువంటి విషయమే కాకుండా ఆమెని సామూహికంగా అత్యాచారం చేసినటువంటి ఘటన వెలుగు చూసింది. అయితే మరుసటి రోజు ఆ వీడియోలని ఆమెకు పంపి ₹1,00,000 డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలోనే ఆమె పోలీసుల్ని ఆశ్రయించినటువంటి పరిస్థితి. మరో ఘటన కూడా చోటు చేసుకుంది. 31వ తారీఖున ఏదైతే ఆది అన్నామలై అనేటువంటి ప్రాంతంలో మరో యువతి కాళ్ళ నొప్పులతో గిరి ప్రదక్షిణ చేస్తుండగా అక్కడ వేచి ఉండింది. సో ఆ ఒక్క క్రమంలోనే అక్కడికి వచ్చినటువంటి ఒక ముఠ ఆమెని అటవీ ప్రాంతంలోకి లాక్కుని వెళ్ళి ఇట నగ్నంగా వీడియోలు తీయడమే కాకుండా ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారు అదే రకంగానే నగదును లాక్కొని ఆమెను కూడా అత్యాచారం చేసినటువంటి పరిస్థితి. సో ఈ ఘటనపైన కూడా పోలీసులు కేసు నమోదు చేసినటువంటి నేపథ్యంలోనే దాదాపు మొదట జరిగినటువంటి ఘటనలో 8
మందిని అరెస్ట్ చేశారు, 11 మంది నిందితులుగా ఉన్నారని చెప్పవచ్చు. రెండవ ఘటనకి సంబంధించి 7 మందిని గుర్తించినటువంటి పరిస్థితి. వాళ్ళంతా కూడా ప్రస్తుతం పరారీలో ఉన్నటువంటి నేపథ్యంలోనే వెస్ట్ పోలీస్ స్టేషన్లో తిరువన్నామలైకి సంబంధించి కేసు అయితే నమోదైంది. అయితే మొదటి ఘటనకి సంబంధించి ధర్మపురిలో కేసు అయితే నమోదైంది. అయితే పోలీసులు మాత్రం నిర్లక్ష్యం చాలా కొట్టొచ్చినట్టు సో ఉమాశంకర్ ఇప్పుడైనా నిజానికి పౌర్ణమి రోజు ఆ 14-18 కిలోమీటర్ల దారిలో జనం చాలా ఎక్కువ మంది ఉంటారు. కానీ మిగిలిన రోజుల్లో కూడా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. ఆ సమయాల్లో ఒంటరిగా వెళ్తుంటుంటారు, లేదంటే ఒక 4-5 కలిసి వెళ్తుంటుంటారు. జనం ఎక్కువగా ఉండరు. సో నిత్యం రోజు కూడా ప్రదక్షిణాలు జరుగుతూ ఉంటుంటాయి. కొన్ని చోట్ల లైట్లు కూడా ఉండవు, చీకటిగా ఉంటుంది. ఆ రైట్ సైడ్ ఉండే కొండ వైపు లాక్కి వెళ్ళడానికి అది కొంచెం అరణ్యం అలా కనిపిస్తూ ఉంటుంది. సో ఇంత దారుణమైన ఘటన వెలుగు చూసిన తర్వాత అయినా తమిళనాడు ప్రభుత్వం అక్కడ భక్తుల కోసం భద్రత ఏర్పాట్లు ఏమైనా చేస్తోందా? ఖచ్చితంగా ఈ 14 కిలోమీటర్లో కూడా పోలీస్ అవుట్ పోస్టులు చాలా వరకు ఉంటాయి. ఇదంతా కూడా కొండ చుట్టూ మెయిన్ రోడ్డు ప్రాంతంలోనే గిరి ప్రదక్షిణ అనేది ఉంటుంది. సో ఎక్కడ కూడా ఇటువంటి ఘటనలు జరిగేటువంటి ఆస్కారమే లేదు. బట్ కొన్ని ముఠాలకు సంబంధించి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒంటరిగా ఉన్నటువంటి నేపథ్యంలోనే వాళ్ళని నిఘా ఉంచి ఈ రకమైనటువంటి ఘటనలకు పాల్పడుతున్నారు. బట్ పోలీసులు మాత్రం చాలా నిర్లక్ష్యంగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 14 కిలోమీటర్ల మేర పోలీస్ పికెటింగ్ ఉంటుంది. సో అక్కడ పోలీసులు మాత్రం ఎక్కడ తరచూ ఉండడంతోనే ఈ ఒక ఘటనలు అయితే పునరావృతం అవుతున్నటువంటి పరిస్థితి. ఈ ఒక్క మహిళలు ఇప్పుడు ఎవరైతే సామూహిక అత్యాచారానికి పాల్పడినటువంటి నేపథ్యంలోనే ఆ ప్రాంతాల్లో అధిక మొత్తంలో జనాభా ఉండేటువంటి సందర్భమే. సో వాళ్ళు ఎప్పుడైతే సైడ్ ట్రాక్ అవుతారో, అంటే కాళ్ళు నొప్పులు కావచ్చు, లేకపోతే మరేదైనా అలసట నేపథ్యంలోనే పక్కకు వెళ్ళి కూర్చునేటువంటి సమయంలోనే వాళ్ళని ఎవరు లేనటువంటి సమయంలో ఒక్కసారిగా లోపలికి లాక్కొని వెళ్ళిపోయేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే చుట్టూరు అటవీ ప్రాంతం ఉంటుంది. ఎవరు కూడా ఆ ఒక్క మార్గాన్ని దాటితే ఉండేటువంటి ఆస్కారం లేదు. ఆశ్రమాలు ఉంటాయి, వేరే హోటల్స్ ఉంటాయి, దాని వెనక చాలా నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాలు ఉంటాయి. సో ఆ ప్రాంతానికి లాక్కొని వెళ్తే ఎవరు కూడా అక్కడ ఉండేటువంటి ఆస్కారం లేదు. వీళ్ళు ఎంత అరిచినా కూడా అక్కడ గమనించేటువంటి ప్రయత్నం చేయరు. సో అటువంటి ప్రాంతాలనే టార్గెట్ చేసుకున్నటువంటి ఈ ముఠా, లోకల్గా ఉన్నటువంటి ఈ ముఠాకి సంబంధించి పోలీసులు నిఘా పెట్టారు. ఈ ముఠాకి అనేక సందర్భాల్లో కూడా ఇటువంటి ఘటనలకు పాల్పడడం, దొంగతనాలకి పాల్పడడం, అక్కడ ఉన్నటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఆభరణాలు కావచ్చు, అంటే డబ్బులు లాక్కుని వెళ్ళినటువంటి ఘటన అనేకంగా కనిపిస్తోంది. అయితే అక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ మాత్రం నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో పోలీసులు ఈ ఘటనలకు సంబంధించి సస్పెండ్ అయ్యారు, ట్రాన్స్ఫర్లు అయ్యారు. అయినప్పటికీ కూడా అక్కడ నిఘా పెట్టడంలో పోలీసు వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఘటనలకు సంబంధించి ఇప్పటికే కేసులు నమోదు చేశారు కాబట్టి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వాళ్ళని గాలించే ప్రయత్నం చేస్తున్నారు. రోహిత్, రైట్ అమ్మా.